హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫినామినల్ గ్యాస్. ఈ ఆగస్టు 14న రెండు పెద్ద సినిమాల బిగ్గెస్ట్ క్లాస్ జరగబోతుంది బాక్స్ ఆఫీస్ దగ్గర. ఒకటి వార్ 2, ఒకటి కూలీ. ఈ బోత్ టూ మూవీస్ ట్రైలర్స్ అయితే రిలీజ్ అయ్యాయి. మరి ఈ టూ ట్రైలర్స్లో ఏ ట్రైలరు ఆడియన్స్ని ఎక్కువ ఇంప్రెస్ చేసిందో ఈ వీడియోలో చూద్దాం. వార్ 2 ట్రైలర్ బాగానే ఉంది అండ్ కూలీ ట్రైలర్ బాగానే ఉంది. బట్ ఈ టూ ట్రైలర్స్లో ఆడియన్స్ని మోస్ట్ ఇంప్రెస్ చేసింది అయితే వార్ 2 ట్రైలర్ మాత్రమే. ఎందుకంటే వార్ 2 టీజర్ రిలీజ్ అయినప్పుడు చాలా ట్రోల్స్ వచ్చాయన్నమాట. ఎన్టీఆర్ గారి లుక్స్ బాగాలేవు అండ్ ఎన్టీఆర్ గారిని కరెక్ట్గా చూపించలేదు అండ్ కరెక్ట్గా ప్రజెంట్ చేయలేదు అని చాలా ట్రోల్స్ వచ్చాయి. హృతిక్ రోషన్ గారిని చాలా బాగా చూపించారని ట్రోల్స్ వచ్చాయి. బట్ వన్స్ ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాతకి ట్రోల్ చేయడానికి ఒక్క పాయింట్ కూడా లేదు. అంత బాగా కట్ చేశాడు డైరెక్టర్ గారు ట్రైలర్ని. ట్రైలర్లో జూనియర్ ఎన్టీఆర్ గారి కాన్ఫ్లిక్ట్ని అండ్ హృతిక్ రోషన్ గారి కాన్ఫ్లిక్ట్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. వాళ్ళిద్దరి మధ్యలో వార్ ఎందుకు జరిగిందనే పాయింట్ని మన ఎక్స్పెక్టేషన్స్కి వదిలేశారనమాట. అండ్ ట్రైలర్లో చాలా డీటెయిల్స్ వదిలారు అండ్ టీజర్ కంటే 100 times బెటర్ ఉంది ట్రైలర్. అండ్ ఎన్టీఆర్ గారిది కూడా చిన్న క్యామియో అయితే కాదు, సచ్ ఇంపార్టెంట్ క్యారెక్టర్ అని ట్రైలర్ చూస్తే అందరికి అర్థమైపోయింది. ఇక కూలీ ట్రైలర్ ఆడియన్స్ని ఎందుకంత ఇంప్రెస్ చేయలేకపోయిందంటే బికాస్ ఆఫ్ ఈ సినిమా మీద ఉన్న హైప్ అండ్ ఎక్స్పెక్టేషన్స్. లోకేష్ కనకరాజ్ గారు ఎప్పుడైతే కూలీ మూవీని స్టార్ట్ చేశారో అప్పటి నుంచి ఆ మూవీ మీద ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఎందుకంటే లియో మూవీ 600 crores కలెక్ట్ చేసింది కాబట్టి, కూలీ మూవీలో రజనీకాంత్ గారు హీరో కాబట్టి నెక్స్ట్ లెవెల్లో తీసాడని ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయన్నమాట. ఎప్పుడైతే అడిషనల్ కాస్ట్ అండ్ క్రూని యాడ్ చేసి రివీల్ చేశాడో అప్పటి నుంచి ఈ సినిమా మీద భారీ ఎక్స్పెక్టేషన్స్ హైప్ అయితే ఉంది. ఎందుకంటే డిఫరెంట్ ఇండస్ట్రీ నుంచి డిఫరెంట్ స్టార్స్ని కాస్ట్ అండ్ క్రూగా తీసుకున్నారు కాబట్టి. ఇంత ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని ట్రైలర్ ఎలా ఉండాలి, బియాండ్ ద ఎక్స్పెక్టేషన్స్ ఉండాలి కదా. మరి ట్రైలర్ ఎలా ఉంది? నార్మల్గానే ఉంది. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా ఉంటుందా అని కూలీ ట్రైలర్. ఏదో నార్మల్ మూవీ ట్రైలర్ చూసినట్టే అనిపించింది. ట్రైలర్లో స్టోరీ రివీల్ చేయలేదు, జస్ట్ అందరి క్యారెక్టర్ని ట్రైలర్లో ఇంట్రడ్యూస్ చేసుకుంటూ వెళ్ళాడు అంతే. స్టోరీ కాన్ఫ్లిక్ట్ అసలు ఆడియన్స్కి అర్థం కాలేదు ఏ పాయింట్ మీద ఈ మూవీ వెళ్తుందని. మేబీ సినిమాలో గ్రాండ్గా ప్లాన్ చేశారేమో లోకేష్ కనకరాజ్ గారు. సో వీఆర్ వెయిటింగ్ ఫర్ August 14th. వాచ్ బోత్ వార్ 2 అండ్ కూలీ.